హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా. నిమ్మకాయలు మామూలుగా పచ్చగా ఉండే నిమ్మకాయల కంటే ఇలా కొద్దిగా గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయలే చాలా మంచిదంట. ఈ మధ్యలోనే నాకు తెలిసింది. అందుకని మనం నిమ్మకాయలు అయితే నేనైతే ఈ కలర్ అయితే తెచ్చుకుంటాను అనమాట. అప్పటికప్పుడు కావాలన్నప్పుడు బాగా పచ్చగా ఉండేటువంటి పండు ఉంటాయి కదా, అవైతే తెచ్చుకుంటాను. ఒక నిమ్మకాయని అయితే తీసుకొని హాఫ్ కట్ చేసేసేయండి. హాఫే మనకు అవసరము, మిగతా హాఫ్ని అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయ రసంలోని విత్తనాలను అయితే తీసేసేయండి. ఇలా విత్తనాలను తీసేసుకొని ఇప్పుడైతే ఓన్లీ జ్యూస్ని అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే దీంట్లో కుంకుమ ఉంటుంది కదా, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుంకుమను అయితే వేసేసుకోండి. ఇలా కుంకుమను వేసేసుకొని కుంకుమను బాగా కలిసేటట్టు ఈ లెమన్ జ్యూస్లో కలిపేసేయాలన్నమాట. ఇది మనకి అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నా, లేదంటే మనం పారాన్ని పెట్టాలన్నా, ఎవరికైనా పెళ్లి కూతుర్లకి అలా, లేదు మనకి అప్పటికప్పుడు పిల్లలకి స్కూళ్ళల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా, లేదంటే మనం కూడా ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మనము మెహందీ పెట్టుకోవాలన్నా కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కలిపేసేసుకొని లెమన్ జ్యూస్లో కుంకుమ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అసలు మనము మెహందీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది ఒక 10 మినిట్స్ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మనం రెడీ అయిపోయిన తర్వాత కూడా పెట్టేసుకొని ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. అసలు పోదు, ఒక రోజంతా ఉంటుంది. తప్పకుండా ఇలా ఎప్పుడైనా అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు, మనం అప్పటికప్పుడు మన దగ్గర కోన్ లేనప్పుడు, గోరింటాకు లేనప్పుడు ఇలా వెంటనే పెట్టేసుకోండి. ఇంకా పిల్లలకి కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వెంటనే ఈ విధంగా మనం పెట్టేసామంటే వాళ్ళు ఎక్కువసేపు ఆరబెట్టుకోలేరు కదా. ఇదైతే జస్ట్ 10 మినిట్స్లో ఆరిపోతుంది. కడిగేసుకున్నామంటే సరిపోతుంది. ఒక రోజు మొత్తం ఉంటుంది. మనం ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు అయితే మనం ఎక్కువ శ్రమ పడకుండా మనకి తక్కువ టైంలో మనకి నచ్చినట్టుగా డిజైన్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే ఎప్పుడైనా ఇలానే పెట్టేసుకుంటానమాట. నాకు అప్పటికప్పుడు పెట్టుకోవాలి అని అనిపించిందంటే వెంటనే ఇలా అయితే పెట్టేసుకుంటానమాట. అలాగే మీరు అప్పటికప్పుడు పారాని కానీ ఇలా గోరింటా కానీ పెట్టుకోవాలంటే ఏం చేస్తారో కమెంట్ చేయండి. అలాగే ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము ఆరెంజెస్ అయితే తెచ్చుకుంటాం కదా. ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు చాలామందికి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే, మనము దాన్ని తలస్నానం చేసిన వెంటనే తింటే జలుబు చేస్తుంది, లేదంటే చీకటి పడిన తర్వాత తిన్నా జలుబు చేస్తుంది, అంటే చల్లపొద్దున అంటారు కదా, అలా తిన్నా జలుబు చేస్తుంది. లేదు అని అంటే మనము దీన్ని మనకి పొద్దున్నే తిన్నా కూడా జలుబు చేస్తుందని అనుకుంటూ ఉంటారు. మరి మీరు ఎప్పుడు తిన్నా జలుబు చేయకుండా ఉండాలి. తలస్నానం చేసినా సరే, లేదంటే నైట్ టైం అయినా, లేదంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు అంటే ఇది తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగినా కూడా జలుబు చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మీరు చీనీ పండు అయినా, అంటే బత్తాయి పండు అయినా, ఇలా ఆరెంజ్ అయినా ఏదైనా సరే ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా చిటికెడంతా ఉప్పునైతే చల్లేసేయండి. అలాగే చిటికెడంతా కారంను కూడా ఈ విధంగా చల్లేసేసుకొని మనము తిన్నామనుకోండి, మనకు ఎటువంటి జలుబు కానీ దగ్గు కానీ రాదనమాట. చాలామందికి అదొక పెద్ద అపోహగా ఉంటుంది, అది తింటే జలుబు చేస్తుంది, మాకు సెట్ కాదు అని. అలా ప్రాబ్లం ఏది లేకుండా ఈ విధంగా అయితే మనము ఉప్పు కారం చల్లుకొని తిన్నామంటే మనకి చాలా మంచిదంటాయి. ఇలా మనకు ఈ పండు కూడా హెల్త్కి చాలా మంచిది. అందుకోసమని కంపల్సరీగా మనమైతే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ను ఆ సీజన్లో కంపల్సరీగా తినేస్తూ ఉండాలన్నమాట. ఎవరైనా సరే జలుబు చేయకుండా ఉండాలంటే ఇలా మనకి చీనీ పండు అయినా సరే, బత్తాయి పండు అయినా సరే, లేదంటే ఆరెంజ్ అయినా సరే, ఏదైనా సరే ఇలా కొద్దిగా ఉప్పును అలాగే కారంను చల్లుకొని తినేసేయండి. ఇంకా మీకు టెన్షన్ అనేది ఉండదన్నమాట. అలాగే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఈజీగా తీసేసుకొని తినొచ్చు అనమాట. మనం తొక్క ఒలవాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గోధుమ పిండిని అయితే చపాతీకి కానీ పూరికి కానీ కలిపెట్టుకుంటూ ఉంటాం కదా, మనం కరెక్ట్గా అయితే కలుపుకోమో, కొద్దిగా ఎక్కువ తక్కువనో మిగులుతూ ఉంటుందన్నమాట. మరి ఆ పిండిని మనము డైరెక్ట్గా ఇలా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం దాన్ని మళ్ళీ చపాతీ కానీ పూరి కానీ చేసుకోవాలంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆ కూలింగ్ తగ్గేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక ప్లాస్టిక్ది ఏదైనా బాక్స్ అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి తర్వాత పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. ఆయిల్ అప్లై చేసి పిండిని పెట్టడం వల్ల మనకి పిండి అనేది కూల్ ఎక్కినదనమాట. అంటే మనకి చల్లగా అయిపోయినదు, మనకి నార్మల్గా ఉంటుంది పిండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే తీసిన వెంటనే చపాతీలైనా పుల్కైనా పూరి అయినా రుద్దేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి అది గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట. మీరు చాలామంది గమనించే ఉంటారు, సమ్మర్లో అయితే తెచ్చుకున్న ఒక 1 మంత్ కూడా అయ్యిండదు, అప్పుడే గడ్డ కట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి నార్మల్ సీజన్లోనైనా సరే మూత సరిగ్గా పెట్టకపోయినా ఆ గాలి వల్ల అలా గడ్డ కట్టేస్తుంది అనమాట. మరి గడ్డ కట్టినప్పుడు మనం వేస్ట్ అని పడేయలేము కదా, అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో బాడీ స్ప్రేలు ఏదైనా పర్ఫ్యూమ్లు ఉంటాయి కదా, దాన్ని కొద్దిగా ఇలా ఆ నెయిల్ పాలిష్ దాంట్లో స్ప్రే చేయండి. చేసేసి బాగా ఇలా కలిపేసేసుకొని తర్వాత మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి అది నార్మల్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి గడ్డ కట్టినా కూడా నార్మల్గా అయిపోతుంది. ఇలా కనుక చేశారంటే మనకి నెయిల్ పాలిష్ వేస్ట్ కాకుండా వాడుకోవచ్చు. అలాగే మనకి నచ్చిన కలర్ని కూడా గడ్డ కట్టిందని పడేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా కొద్దిగా ఏదైనా సరే బాడీ స్ప్రే కానీ పర్ఫ్యూమ్ కానీ స్ప్రే చేసుకొని కలిపేసుకొని ఇంకా మీరైతే వాడుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే లెమన్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక ఉప్పు అలా మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనం పక్కన పెట్టేస్తాము. కానీ ఇలా అయితే చెయ్యండి, మన ఇల్లు మంచి వాసనతో పాటు ఒక్క దోమ కూడా ఉండదన్నమాట. ఏం చేయాలంటే ఆ నిమ్మకాయ ఉప్పని తీసేసుకొని దానికి ఇలా లవంగాలను అయితే గుచ్చాలన్నమాట. మొగ్గ ఉంటాయి కదా, ఆ లవంగాలను మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గుచ్చండి. ఆ నిమ్మకాయకి గుచ్చేసి దీన్ని ఒక చోట పెట్టేశామంటే ఈ స్మెల్కి లవంగాలు అలాగే లెమన్ ఉంటుంది కదా, ఈ రెండు కలిసి ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్మెల్కి దోమలు అనేది అస్సలు రావు. ట్రై చేయండి. చూడండి మనమైతే కుంకుమ అయితే వాడుతూ ఉంటాం కదా రెగ్యులర్గా, మనం కుంకుమను రోజు వాడుతూ ఉంటాం, కానీ ఒక్కొక్కసారి కుంకుమ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది, అంటే పురుగు పడుతూ ఉంటుంది. అది కూడా అందుకోసమనే మనకి స్మెల్ రాకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి, కుంకుమ కూడా మంచి వాసనతో ఉండాలి, ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదంటే మన ఇంట్లో జవాద్ పౌడర్ ఉంటుంది కదా, జవాద్ పౌడర్ని అయితే కొద్దిగా తీసుకొని ఈ విధంగా కుంకుమలో అయితే వేయండి. కుంకుమలో వేసేసి కలిపేసేయండి ఒకసారి. ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ జవాద్ పౌడర్ కుంకుమలో కలిసిపోవాలి. ఇలా కలపడం వల్ల కుంకుమ కూడా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే కుంకుమ అనేది పాడవదు, పురుగు పట్టదు, ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనకి కుంకుమ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మనం పెట్టుకున్నప్పుడు కూడా అది జవాద్ పౌడర్ వేసాం కాబట్టి అది మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి, మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలా వాటర్ మిలన్ సీడ్స్ని అయితే తింటూ ఉంటాం కదా, మేమైతే ఇవి కంపల్సరీగా రోజు తింటాము, లేదు అని అంటే జ్యూస్ అయినా చేసుకుంటాం, ఏదో ఒకటైతే కంపల్సరీగా తింటూ ఉంటాం. మరి ఇవి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు తొందరగా పురుగు పట్టేస్తాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్లో కానీ నట్స్లో కానీ ఏ దాంట్లోనైనా సరే పురుగు పట్టేస్తూ ఉంటాయి. మరి అవి పట్టకుండా ఉండాలి, మనకి ఇవి తొందరగా పురుగు పట్టేసి పిండి చేస్తాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే దీంట్లో కొన్ని మిరియాలు లవంగాలు రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోండి, లేదు అని అంటే రెండింటిని కలిపి కూడా వేయండి. ఇలా వేసి పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు అనేది పట్టదనమాట. పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం తమలపాకులు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి 15 డేస్ నుంచి 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నమాట. కానీ మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండే తమలపాకులను అయితే తీసుకోండి. తర్వాత దీన్ని ఇలా శుభ్రంగా వాటర్తో కడగకుండా ఇలా ఒక టిష్యూ క్లాత్తో లేదంటే ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా తడి మొత్తం పోయేటట్టుగా ఇలా అయితే తూడ్చేసేయండి. చూడండి ఎంత మురికి అనేది వస్తూ ఉందో, ఇలా నీట్గా తూడ్చేసుకోవాలన్నమాట. చాలామంది ఏమీ ఉండదని అలానే ఆకు కూడా వేసుకుంటూ ఉంటారు, అలా అస్సలు వేసుకోకూడదు అనమాట. కంపల్సరిగా వాటిని కడగాలి, లేదంటే తూడ్చుకొనైనా వేసుకోవాలి.
మనము తమలపాకుల్ని పూజకు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ తాంబూలాన్ని కానీ తెచ్చుకుంటాం కదా, అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి. అదిగాక మనకు పల్లెల్లో ఉండే వాళ్ళమైతే రోజు దొరకవు కదా, మరి టౌన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి. నీట్గా తూడ్చేసి తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్లో పెట్టేసేసి ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఓపెన్ అవుతుంది కదా. అలా కాకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని దీన్ని ఒక కవర్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవన్నమాట. మనకి తడి అనేది వచ్చినా కూడా ఆ టిష్యూ పీలుస్తుంది కాబట్టి మనకి పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సుల్లో వస్తూ ఉంటుంది కదా, దాన్ని అయితే పడేస్తూ ఉంటాము తిన్న తర్వాత బిర్యానీ డబ్బాని. కానీ పడేయకుండా ఇలా అయితే చూడండి, నేనైతే చేసి చూపిస్తాను. మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేడీస్కు ప్రతి ఒక్క దాంతో మనం పడేసే వాటిని కూడా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ అయితే మన ఇంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే రకరకాల సెట్లు అయితే ఉంటాయి కదా, మనకి ఎన్ని ఉన్నా తక్కువనే అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనకి రకరకాలు ఉన్నప్పుడు మనము వీటిని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము, మళ్ళీ కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము. ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించదు. మరి ఆ ప్రాబ్లం లేకుండా మనకి ఎక్కడికైనా రెడీ కావాలన్నా ఫాస్ట్గా రెడీ కావాలి, అన్నీ ఒకే చోట ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే బిర్యానీ డబ్బాని ఇలా చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్నీ అయితే కట్ చేసేసుకోండి. ఇలా అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఒకటి ఏదైనా ఇనుప కడ్డీని తీసుకొని వేడి చేసేసి ఇలా హోల్స్ పెట్టేసేయండి. ఇలా హోల్స్ పెట్టేసామంటే చూడండి మనకి ఇలా అయితే హోల్స్ అయిపోతాయి కదా. ఇది మనకి ఎన్ని కావలిస్తే అన్నీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర 4 ఉన్నాయనేసి నేనైతే 4 దానిలను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఈ విధంగా మనమైతే మనకు దగ్గర ఉండే ఇలా 1 గ్రామ్ గోల్డ్ కానీ ఏదైనా సరే జ్యువెలరీ ఉంటుంది కదా, ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి అవన్నీ ఇలా పెట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దానికి పెట్టేసేసి తర్వాత వెనకాల ముర్ర పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఇవి దానికే ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉన్నా కనిపిస్తాయి అన్నమాట. మనకి ఎక్కడ పడినాయో ఒకటి ఉంది ఒకటి లేదే అని టెన్షన్ పడి అన్నీ తీసి పడేస్తూ ఉంటాము, ఎక్కడ దానికోసం వెతుకుతూ ఉంటాము. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. అలాగే ఎక్కడ పడిందో అని ఎక్కువ వెతకాల్సిన పని ఉండదన్నమాట. ఎందుకంటే ఇవి పెద్దగా ఉంటాయి కదా, ఈజీగా దొరికిపోతాయి అన్నమాట ఎక్కడ ఉన్నా కూడా. ఇలా పెట్టేసుకున్నామంటే మనకి షాపులో కదా మనం కొన్నప్పుడు ఇలానే పెట్టి ఉంటాయి కదా, అలా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు వేస్ట్గా పడేసే బిర్యానీ డబ్బాతో కూడా ఈ విధంగా మనమైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని ఒక డబ్బాలో వేసి ఒక చోట పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే హ్యాండ్ బ్యాగ్ అయితే వాడుతూ ఉంటాం కదా, హ్యాండ్ బ్యాగ్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటాము. మరి వాటర్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాటర్ని ఇలా బాటిల్ని పెట్టేసామంటే అది ఇలా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి, అలాగే మనకి వాటర్ అనేది లీక్ కాకుండా కారిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి మనకి వాటర్ బాటిల్ని ఇలా పెట్టేసుకుంటాం కదా, తర్వాత ఇలా మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే సేఫ్టీ పిన్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టేసేయండి. పెట్టేసుకొని దీంట్లో నుంచి బాటిల్ని దూర్చండి ఈ రబ్బర్ బ్యాండ్లకి. ఇలా దూర్చామంటే ఇంకా మనం ఎలా కదిలినా కూడా బాటిల్ అనేది పడిపోదు, వాటర్ అనేది లీక్ కాదు, అలాగే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ని తలకు పెట్టుకుంటూ ఉంటాం కదా, అదే ఆమ్దాన్ని పెట్టుకోమంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆమ్దం కొద్దిగా జిడ్డు ఎక్కువగా ఉంటుంది, తలకు పెట్టుకోవాలంటే ఎక్కువ జిడ్డుగా అయిపోతూ ఉంటుందని. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆమ్దం కంపల్సరిగా పెట్టుకోవాలి. అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండాలి, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా కూడా ఆముదం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మరి ఆముదం పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు ఆముదము అలాగే ఆయిల్ రెండింటిని 1 టేబుల్ స్పూన్ లెక్క అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకొని రెండింటిని ఇలా బాగా కలిపేసేసి తలకు గనక పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కువ జిడ్డుగా ఉండదు, ఎక్కువ మందంగా ఉండదు, అలాగే మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది, చుండ్రు అనేది ఉండదు, తల కూడా చల్లగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, మనం పిండి పట్టించినప్పుడు గోధుమలైనా జొన్నలైనా ఇంకా పిండి ఎక్కువగా ఉంది పాడవుతుంది, కొద్దిగా లేదు ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా అయితే చేయండి. మీకు ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టదు, అలాగే ముక్కిన వాసన కానీ స్మెల్ కానీ ఏది రాదనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏం లేదండి, బిర్యానీ ఆకులను ఒక 4 బిర్యానీ ఆకులను తీసుకొని ఆ పిండిలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసామంటే మనకి ఆ బిర్యానీ ఆకు వల్ల ఆ పిండి అనేది పురుగు పట్టదనమాట.
పురుగు పట్టదు, పాడవదు, ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే చింతపండు అయితే తెచ్చుకున్నాం కదా. ఇంక ఇప్పుడు అందరూ చింతపండు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సమ్మర్ కదా, అందరికీ బాగా దొరుకుతుంది. కొంతమందికి అయితే పల్లెల్లో ఇంటి దగ్గరనే చెట్లు ఉంటాయి, చెట్టును చింతపండును అయితే కొట్టి పెట్టుకుంటూ ఉంటారు. మరి చింతపండు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే చింతపండును ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా చేసేసి దాంట్లో విత్తనాలు, పీచు ఏది ఉన్నా నీట్గా తీసేసేయండి. ఎందుకంటే వాటి వల్ల పురుగు వస్తుంది అనమాట, విత్తనాలున్నా అలాగే పీచు ఉన్నా. అందుకని ఫస్ట్ ఆ పీచును, విత్తనాలను తీసేసేయండి. అలాగే మీ దగ్గర జాడి ఉంటే జాడి తీసుకోండి, లేదంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్ కానీ డబ్బా కానీ తీసుకోండి. తర్వాత దాంట్లో జాడీలోనైనా సరే డబ్బాలైనా సరే కింద కొద్దిగా కల్లుప్పును వేయండి. తర్వాత పైన చింతపండుని ఇలా వేసేసేయండి. తర్వాత పైన కొన్ని లవంగాలను అయితే వేయండి. ఇలా చింతపండును పొడి పొడిగా చేసుకొని వేసుకుంటూ ఇలా లేయర్లుగా వేసేసుకొని పైన కూడా కొద్దిగా ఉప్పును వేసేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఇంకా ఎన్ని నెలలైనా, సంవత్సరం అయినా కూడా చింతపండు అనేది కలర్ మారదు, నల్లగా కాదు, ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సోప్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు, ఎక్కడికైనా ఎక్కువ లాంగ్ జర్నీ కానీ లేదంటే మనకి టూర్లకు అలా వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళేటప్పుడు ఇలా తీసుకొని వెళ్ళండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మనం ప్రతి చోటికి హ్యాండ్ వాష్ని అయితే తీసుకొని వెళ్ళలేం కాబట్టి ఒక సబ్బునైతే తీసుకోండి. ఇది కొత్తదనే కాదు, చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉన్నా సరే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేయండి, లేదంటే తురమండి. ఇలా తురిమిన తర్వాత ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినా లేదంటే భోజనం చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా అక్కడ రెస్టారెంట్లో కానీ మనకి వాష్రూమ్లో ఉండే సోపులు అయితే మనకు వాడడానికి ఇష్టపడం కదా. అలాంటప్పుడు మన దగ్గర ఇలా ఉంటాయి కాబట్టి దీన్ని ఒక 2 తీసుకొని వెళ్ళి మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అలాగే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా ఒక 2 చిన్న ముక్కలు వేసేసుకున్నామంటే మనం నీట్గా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు, అలాగే ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే మీ ఇష్టము. కొద్దిగా సోపును తురిమే కానీ లేదంటే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు మనకు హ్యాండ్ వాష్తో పని ఉండదు, ఈజీగా ఉంటుంది. మనం మళ్ళీ అప్పటికప్పుడు ఏదైనా అది ఇది కొనుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇలా పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యము, ఒక 3-4 బాదం పప్పులను అయితే నైట్ నానబెట్టేసి పెట్టేసేయండి. నైట్ నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసేయండి. ఇలా మిక్సీకి వేసేసి మెత్తగా ఇలా లిక్విడ్ మాదిరి చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. ఎందుకంటే బియ్యం పూర్తిగా మెదిగిండవు, మనకి పూర్తిగా లిక్విడ్ మాదిరి కావాలన్నమాట. అది ఇలా మనకి దీన్ని ఇలా ఉడగట్టేసుకొని తర్వాత చూడండి ఎంత బాగా పాల మాదిరి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ మనకు అవసరం పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా అలోవెరా జెల్ వేసుకోండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి వేసేసేయండి. అలాగే ఈ పిండిని, అంటే మనము ఈ బియ్యం లిక్విడ్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసేయాలన్నమాట. ఇలా బాగా కలిపేసేసుకొని మనం దీన్ని కనుక ఫేస్కి అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. మన స్కిన్ అనేది మనమే నమ్మలేమన్నమాట. కొరియన్ వాళ్ళ స్కిన్ లాగా చాలా గ్లాస్గా ఉంటుంది, చాలా నీట్గా, చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి రకరకాల స్నాక్స్ చేసి ఇస్తూ ఉంటాం కదా. అటువంటివన్నీ కాకుండా పిల్లలు ఇంటికి రాగానే ఇలా ఒక గుప్పెడు పల్లీలను అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని ఇచ్చేసేయండి. పిల్లలు దీన్ని అయితే తినడానికి ఫస్ట్ అయితే ఇష్టపడరు, కానీ ఇవి తింటూ ఉండగా వాళ్ళకే వీటిపైన ఇష్టం పుడుతుందనమాట. ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఇవి పెట్టేసేసేయండి. పిల్లల ఆడపిల్లలకైనా ఎదిగే పిల్లలకైనా కూడా చాలా మంచిదన్నమాట. బ్లడ్ ఆడవాళ్ళు ఎక్కువగా లాస్ అవుతూ ఉంటారు కదా, అలా లాస్ అవుతూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇవి తినడం వల్ల హెల్త్కు చాలా మంచిది. బ్లడ్ అనేది తక్కువగా కాకుండా బాగుంటుంది, ఐరన్ బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ రకరకాల బ్యాంగిల్స్ అయితే మారుస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనం తీసేటప్పుడు పొరపాటున అవి గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటుంది, లేదంటే మనం వేసుకునేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా టైట్ అయినాయంటే ఎక్కించుకునేటప్పుడే పగిలిపోతాయి. మరి ఒక్కటి పగిలిపోయినా కూడా మళ్ళీ ఆ సెట్కి అది పనికిరావు కదా. అంటే
మ్యాచింగ్ అనేది పోతుంది. కాబట్టి మనకి చిన్న సైజు గాజులైనా సరే ఈజీగా ఎక్కించుకోవాలి, పగిలిపోకుండా ఎక్కించుకోవాలి అని అంటే ఇలా కొద్దిగా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఏదైనా బాడీ లోషన్ ఉంటుంది కదా, అదైనా సరే అప్లై చేసేసుకొని మనం ఇలా ఎక్కించుకున్నామంటే మనకి నీట్గా ఎక్కుతాయన్నమాట. పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు. చిన్న గాజులైనా సరే ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట. మనకి చిన్న సైజు ఉన్నాయి, మనకు సరిపోవు అన్నప్పుడు కూడా ఇలా అయితే చేయండి. చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు అనమాట. మనము డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా మ్యాచింగ్లు వేసుకునేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం వాటర్తో కడిగి సోప్ పెట్టి ఎక్కించుకోవాలంటే దానికి ఉండే కలరు షేడింగ్ పోతాయి. కాబట్టి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే మనం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని దీన్ని ఇలా మధ్యలోకి అయితే కట్ చేయండి. ఎందుకు వాటర్ బాటిల్ అనుకుంటున్నారో చెప్తాను. మనము నార్మల్గా ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు బ్రష్లు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా, అవి మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే దానికి అది ఇది అంటేసి అంత దుమ్ము పడుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా మనము ఒక బాటిల్ని ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా మధ్యలో అయితే కట్ చేయాలన్నమాట. కింది వరకు కట్ చేయకుండా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి మనము పేస్టు, బ్రష్లు, అలాగే ఏదైనా ఫేస్ వాష్లు ఉన్నా, ఇంకా ఏది ఉన్నా సరే, ఏదైనా క్రీములు ఉన్నా అవన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దుమ్ము పట్టదు. అలాగే దీన్ని ఎక్కడైనా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అన్నీ ఒకే చోట ఉంటాయి, ఈజీగా కనిపిస్తాయి. మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఇంకా మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. ఇలా ఒక గ్లాస్ అంత వాటర్ తీసుకొని ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వేడి చేయాలి. గోరువెచ్చగా, మరీ ఉడకాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేడి చేయండి. వేడి చేసేటప్పుడే దీంట్లో కొద్దిగా పర్ఫ్యూమ్ అయితే వేయండి. పర్ఫ్యూమ్ ఎందుకు వేయాలి అనుకుంటున్నారా అది కూడా చెప్తాను. ఇలా కొద్దిగా వేసేసేయండి. వేసేసి నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసేసుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్లోకి పోసేసుకున్నామంటే మనకి ఇంకా ఇప్పుడు పర్ఫ్యూమ్ వాటర్ అయితే రెడీ అయిపోయాయి. మనము ప్రతిసారి రూమ్ స్ప్రేలు అవి ఇవి వాడలేం కదా, అలాగే పర్ఫ్యూమ్ ఇల్లంతా స్ప్రే చేయాలంటే చాలా ఎక్కువ పడుతుంది, డబ్బులు అనేది వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా వాటర్లో కొద్దిగా పర్ఫ్యూమ్ వేసేసి కొద్దిగా వేడి చేసామంటే ఆ వాటర్లో మొత్తం కలిసిపోతుంది అనమాట. తర్వాత దీన్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని మనం ఇలా స్ప్రే చేసామంటే ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వస్తున్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్లోకి ఆ బాడీ స్ప్రే కానీ పర్ఫ్యూమ్ కానీ వేసేసి ఇలా స్ప్రే చేసామంటే అక్కడక్కడ బాత్రూంలో కానీ తర్వాత ఇలా సోఫాలకు, డోర్లకు, కర్టన్లకు ఇలా చేసామంటే మన ఇల్లు ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్ వాడాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉంటుంది. ఎవరు వచ్చినా బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.